డయేరియా అనేది యాక్చువల్గా వర్డ్ ఏంటంటేనండి, రోజుకి 3 టైమ్స్ కనుక మోషన్ పాస్ చేస్తే దాన్ని మనం జనరల్గా డయేరియా అంటాము. ఇంకొక రీజన్ కూడా ఉందండి, డయేరియా కన్సిస్టెన్సీ కూడా ఇంపార్టెంట్. అంటే మోషన్ ఒకసారి పాస్ చేసినా కూడా అది లూజ్గా ఉందనుకోండి, దాన్ని డయేరియానే అంటాము. సో ఈ పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే పెక్యులర్గా మనకి ఫస్ట్ 1-2 డేస్ మాత్రమే, అంటే ఆల్రెడీ బయట ఫుడ్ ఏదైనా తినుండి లేకపోతే బయట ట్రావెలింగ్ ఎక్కువ చేసిన పేషెంట్స్ వాళ్ళు ఫీవరు, స్టమక్ పెయిన్ అండ్ ఒక 2-3 టైమ్స్ లూజ్ మోషన్స్ వెళ్ళాము సార్ అంటే దాన్ని ఇన్ఫెక్షస్ డయేరియా అంటారు. ఇది కామన్గా చిన్నపిల్లల్లో వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు జనరల్గా వాటర్ ఇష్యూస్ ఉంటాయి, నెక్స్ట్ టైం ఏది పడితే అది నోట్లో పెట్టేసుకుంటారు, చేతులు కడుక్కోరు, ఇట్లా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షస్ డయేరియా కామన్. అదేంటంటే నార్మల్గా 3-4 డేస్లో కనుక మెడిసిన్స్తో కానీ లేకపోతే మన బాడీ కానీ ఆటోమేటిక్గా సెట్ చేసుకోవాలి. అట్లా కాకుండా మోర్ దాన్ 1 వీక్ కనుక పేషెంట్కి డయేరియా ఉంది అంటే మోర్ దాన్ 3 టైమ్స్ మోషన్ పాస్ చేయడం కానీ లేకపోతే లిక్విడ్ కన్సిస్టెన్సీలో కనుక మోషన్ వస్తే ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇలా మీకు రిపీటెడ్గా అవుతుందా అని చెప్పి. కొంతమందిలో ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట. దాన్ని ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కింద మనం ట్రీట్ చేయకూడదు, వాళ్ళని ఎగ్జామినేషన్ చేయాలి, కొలనోస్కోపీ చేయించుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ డయేరియాలో జిగురుందా అంటే గమ్ముందా లేదో చెక్ చేసుకోవాలి, బ్లడ్ వస్తుందా లేదో చెక్ చేసుకోవాలి, అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూపు ఒక్కొక్క టైం పీరియడ్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ పేషెంట్కి మ్యూకస్ ఉందనుకోండి, అర్థం ఏంటి అంటే లోపల పేగుల్లో ఇన్ఫెక్షన్ కాదు, వేరే అదర్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. లైక్ క్యాన్సర్స్ కానీ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కానీ ఉన్నట్టు లెక్క. అలా కాకుండా మోషన్తో మిక్స్ అయిపోయి బ్లడ్ వస్తుంది అనుకోండి, లోపల అల్సర్స్ ఉన్నట్టు లెక్క. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు మోర్ దాన్ 7 డేస్ వచ్చి ఉండాలి, ఆల్రెడీ ఒక 2-3 సార్లు ఈ హిస్టరీలో ఇవన్నీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదన్నా పెద్ద జబ్బు అని చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఏదైనా అండి హిస్టరీలో ఏంటంటే మనకి సజెషన్స్ ఇవ్వగలదు అనమాట, అంటే ఇది అయ్యి ఉండొచ్చు అని ఇవ్వచ్చు. కానీ ఏదైనా మనకు కన్ఫర్మేషన్ చేయాలంటే కొలనోస్కోపీ చేయించుకోవాలి. అంటే కింద నుంచి మనకి లాగా ఎండోస్కోపీ లాగా కొలనోస్కోపీ చేస్తాము. బట్ ఎప్పుడు చేయాలి అంటే మోర్ దాన్ 1 వీక్ హిస్టరీ ఉండాలి, అట్లాగే ఇలాంటివి రిపీటెడ్గా మోర్ దాన్ 2 టైమ్స్ వచ్చి ఉండాలి 1 ఇయర్లో. అప్పుడు మాత్రమే మనం కొలనోస్కోపీ చేస్తాం. జనరల్గా 90% డయేరియాస్ అన్ని ఇన్ఫెక్షన్స్ డయేరియాస్ అండి, యాంటీబయాటిక్స్ వాడుకుంటే సరిపోద్ది. జనరల్గా ఆ జనాలు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్ వాడాలా సార్ ఒక రోజుకే అని అంటారు. బట్ మన పేగులో ఇన్ఫెక్షన్ ఉంది, మన పేగుని క్లీన్ చేయాలి అంటే ఒక యాంటీబయాటిక్ వాడుకుంటే బెటర్. యాంటీబయాటిక్, ప్రోబయాటిక్స్ వాడుకుంటే మ్యాక్సిమం తగ్గిపోతుంది. కొంతమందికి వితిన్ 1 మంత్లో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ప్రాసెసింగ్ ప్రాసెస్లో. ఈవెన్ ఆఫ్టర్ దట్ కూడా కంటిన్యూ అవుతుంది డయేరియా, 1 మంత్లో చాలాసార్లు వచ్చింది ఈ డయేరియా అంటే మాత్రం ఏజ్ని బట్టి కాదు, కొలనోస్కోపీ చేసుకుని లోపల ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని సెటిల్ చేసుకోవాలి. అంతేగాని డయేరియా వచ్చింది అనగానే ఓల్డ్ ఏజ్లో డయేరియా వచ్చింది, బ్లడ్ వచ్చింది, మ్యూకస్ వచ్చింది అనగానే క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. 99% కేసెస్లో అన్ని ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజు, టీబీ కానీ ఇట్లా మెడిసిన్స్తో తగ్గేవే ఉంటాయి. సో డోంట్ వరీ. ఎక్కువ హిస్టరీ ఉంటే డాక్టర్కి మీ హిస్టరీ క్లియర్గా చెప్పండి, ఎగ్జామినేషన్ చేయనివ్వండి. దెన్ ఇఫ్ డాక్టర్ సెడ్ కొలనోస్కోపీ ఈజ్ ఇంపార్టెంట్, మ్యాండేటరీ, గో ఫర్ కొలనోస్కోపీ. ఈజ్ వెరీ సింపుల్ ప్రొసీజర్, 1-2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.